హరి ఓం. విఘ్న వినాయకాయ నమః. వాగ్దేవై నమః. నమస్కారాన్ ప్రార్థయాన్ కరిష్యే. ఆత్మీయ నా యొక్క బంధుమిత్రులకు, హైందవ ధర్మరక్షకులకు, సనాతన ధర్మరక్షకులు, ప్రపంచంలో ఉండు ప్రతి ఒక్క భారతీయులకు నా యొక్క హృత్పూర్వక ప్రణామం. ఇక్కడ ఈ కథ ఇప్పుడు నడుస్తూనే ఉంది. చాలా విచిత్రమైన కథ, అందరికీ అనుభవం అయ్యింటుంది. ఇక్కడ చదువునవాడు చదువు లేనోడు కాదు, ప్రతి ఒక్క మనిషి తల్లిదండ్రులు ఆలోచించాల్సిన కథ. తల్లిదండ్రి ఒక అబ్బాయిని అమ్మాయిని పెంచుతారు. అందరూ మంచివాళ్ళు చెడ్డవాళ్ళు నేను అంటలేదు, అందరూ మంచివాళ్ళు నేను అంటలేదు. తన యొక్క జీవన పరిస్థితిలో ఇప్పుడుండే వాతావరణంలో వాళ్ళ యొక్క ఎట్లా మనం కాపాడుకోవాలి, మన జీవితాన్ని ముందరికి మనం ఎట్లా నిలుపుకోపోవాలి అనే ఒక సద్భావంతో ఈ యొక్క నీతి వాక్యాన్ని మీతో పంచుకుంటున్నాను. ఒక తండ్రి తల్లి ఒకరిని కష్టపడి, ఒక అబ్బాయో అమ్మాయి కష్టపడి పెంచి పెద్ద ఇచ్చేస్తారు. వాళ్ళు ఇప్పుడు విదేశాలకు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు విదేశము అంటే ఏమోలకి ఒక బంగారు గని అనుకుంటున్నారు. విదేశాలకు వెళ్ళిపోతారు అంటే తండ్రి తల్లి బాగున్నారు, వాళ్ళు బాగున్నారు. కారణాంతరాలు ఇంకా తల్లి తీరిపోతుంది. తండ్రి అబ్బాయికి ఫోన్ చేస్తాడు, రేవరి అబ్బాయి అమ్మ తీరిపోయిందిరా అంటే, రారా అంటే అబ్బాయి చెప్తాడు, నాన్న నాకు ఇప్పుడు పరిస్థితి లేదు, వచ్చేక అయితే లేదు, ఈ యొక్క వాతావరణం ఇట్లయిపోయింది, ఇక నాకు ఉద్యోగరీత్యా చాలా పనులు ఉన్నాయి, నేను ఒక సమయాసం చూసుకొని వస్తాను, అది ఏముందో ఒక కార్యక్రమాన్ని నువ్వు ముగిచ్చేయి అంట. తండ్రి అవును కొడుక ఏం చేసేయాలి, నేను ముగించుకుంటా, నువ్వు ఒక సంతోషం ఉండు కొడుక అంటాడు. ఇక్కడ కార్యక్రమాన్ని ముగిస్తాడు. తండ్రి కొడుకులు ఎప్పుడో ఒకప్పుడు ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడుతూ కొన్ని రోజులైన ఇంకా కొడుకు చెప్తాడు, నాన్న నువ్వు ఒంటరి జీవనం ఎన్నాళ్ళు చేస్తావు, నువ్వు ఒక్కడే ఏం చేస్తావు, నువ్వు నాతో ఇక్కడ అమెరికానా ಯಾವುదో దేశం అనుకోండి, నువ్వు నాతో అమెరికాకు వచ్చేయి, నేను చాలా బాగా చూసుకుంటాను. లేదు కొడుక ఇక్కడ నేను పల్లెటూరులో ఎట్లా జీవనం చేసుకుంటున్నాను, ఒక్క అక్షరాభ్యాసం తెలియదు, నాకు మాటలు కూడా నాకు రాదు నైనా, ఏమీ తెలియదు, నేను వచ్చి అక్కడ ఏం చేసేది నైనా, నువ్వేం చింతపడకు, నేను నేను తోడుకోకపోతున్నాను, నేను బాగా చూసుకుంటున్నాను, నువ్వు నాతో వచ్చేయి అంట. సరే కొడుక కానీ వచ్చేస్తాను అంట. నానా నువ్వు అక్కడ వచ్చేసిన ఇంకా ఇల్లు పొలాలని ఎవరు చూసుకోరు, ఇల్లు ఎవరు చూసుకోరు కదా, దాన్ని అమ్మేస్తాం నాన్న అంట. వద్దు కొడకట, లేదనా ఇంక అప్పుడు మనం వచ్చేలే, ఇంకా మనం మళ్ళీ ఇంకా భారతదేశానికి వచ్చేలేదు, మనం అమెరికాలోనే సెటిల్ అయిపోతాము, దాన్ని అమ్మేస్తాం నాన్న అంటాడు. సరే తండ్రి కొడుకుని అంత ప్రీతిస్తాడు. కొడుకు అంటే ప్రాణం, కొడుకు అంటే ఒక ఆనందం. ఆయా కొడుకు అంటాడు. సరే వాడు వస్తాడు, కొడుకు వస్తాడు. కొడుకు వచ్చిన తక్షణము అవి ఉండే స్థలాలు, ఆ యొక్క పొలాలు ఏముందో అన్నీ అమ్మేస్తాడు. కొడుకుకి మంచి తండ్రికి మంచి దుస్తులు తీసుకుంటాడు, మంచి దుస్తులు పర్చేస్ చేస్తారు, అన్ని చేస్తారు. అంతే అయిపోయా అదే తండ్రి జతలా పెట్టుకొని ఆయన ఎయిర్పోర్ట్కి తోడుకోపోతాడు. ఎయిర్పోర్ట్కి పోయినాక ఎయిర్పోర్ట్లో తండ్రిని బుక్ పెట్టేసి, నాన్న నేను టైమింగ్ ఎక్కడ ఉంది, చెకప్ అంతా నేను చేసుకొస్తాను, మళ్ళీ నేను తోడుకొని పోతాను నాన్న. సరే కొడుక నువ్వు వీడే కూర్చున్నాను, నువ్వు ఎక్కడ పక్కపోకూడదు అంటాడు. సరే కొడుక అంటాడు. వీణ పోయినాడు. అరగంట ఏమయ్యా, ఒక గంట ఏమయ్యా, అరదినమయ్యా, ముక్కాలు దినమయ్యా, వీని దిక్కులు చూస్తున్నాడు. కొడుకు రాలంటే ఏమో చెక్కింగ్ అనుకున్నా వీణ ఉన్నాడు. ఒకరోజు సాయంకాలం రాత్రి అయిపోయింది. అక్కడ వాచ్మెన్ వచ్చాడు. ఏందప్పా ఇక్కడ కూర్చోండావు, ఏం కథ అంటే, లేదు ఇలా నా కొడుకు నన్ను అమెరికా తోడుకోపోతున్నాడు, ఏమో టికెట్ తీసుకొని వస్తామని పోయినాడు, ఇంకా రాలేదు కొడుక, ఏం నీ కొడుకు పేరు, ఏమో పేరు పెట్టుకోండి. అక్కడ పై పైన కౌంటర్లో చూస్తారు. లేదైనా నీ కొడుకు ఎప్పుడో అమెరికాకు వెళ్ళిపోయినాడు, నీ కొడుకు రాడు, ఇంకా కూలిపడిపోయినాడు, ఉండేదానికి ఇల్లు లేదు, పొలం లేదు, చేతిలో డబ్బులు లేవు, ఆ ఎయిర్పోర్ట్ ఇంకా ఊరికి ఎట్లా పోవాలని కూడా తెలియదు.
సహాయం. పరిస్థితి ఎట్లుంటుంది, ఒక మనిషికి ఆ తర వాతావరణం సృష్టించిపోతే ఎలా ఉంటాడు, ఆ తండ్రి ఏమైపోతాడు అనే భావన మీరు అర్థం చేసుకోండి. అలాగో ఇలాగా ఊరు పేరు తెలుసు కాబట్టి, ఎట్లో తెలుసు కాబట్టి వీణ ఎట్లో ప్రయాసలతో వాళ్ళ ఊరికి పోయి వాడు చేరుకున్నాడు. ఊరికి చేరుకుంటే వాడి ఇంటికి వాడు వెళ్ళినాడు. ఇంటికాడ వెళ్తే జగల పైన, అంటే ఇంటికి ఉంది 60 రాలే, జగల పైన కొనుక్కున్నాడు. ఆ రోజు రాత్రి 2 రోజుల రాత్రి కొనుక్కున్నాడు. ఊళ్ళో వాళ్ళంతా ఒక తర మాట్లాడుతున్నారు. సో నెక్స్ట్ ఆ ఇల్లు తీసుకోవడం ఆయన వచ్చి ఆ ఇల్లు వాకి తెచ్చి లోపలికి పోతాడు. వీణ నమస్కారం చేసి, ఏందయ్యా నువ్వు అమెరికాకు పోతుంటే పోలేంట, లేలే నా పరిస్థితి ఇట్లా అయిపోయి నా కొడుకు ఇట్లా మోసం చేస్తాను, నేనేం చేస్తున్నావు అంటాడు. సరే ఇప్పుడు ఏం చేస్తావు, నాకు ఇంకేమైనా చిన్నగా ఒక రూమ్ లా కొనుక్కుంటాను, నాకు దావి అంటాడు. వీణ అలాగే తప్ప, నువ్వు కొనుక్కో ఈ రూమ్లా, నువ్వు నాకు నెలకి ఇంత బాడగ కట్టాలా అంటాడు. వీణ అదే డబ్బులు లేదు కదా, నేను అది నీ ఇష్టం, అప్పుడు నువ్వు బాడగలు కడతా ఇంట్లో, లేకపోతే వద్దు అంటాడు. సరే యాదో కూలి పని చేసుకుని కడతాంలే నువ్వు అయినా అక్కడ కూలి పని చేసుకుని ఏమో చేసి ఆయన డబ్బులు పోగేసి ఆయన జీవనాన్ని మళ్ళీ కొత్త జీవనాన్ని వాడు ప్రయత్నించేస్తాడు. జీవనం నడుచుకొని పోతూ ఉంది. కాలక్రమేణా వీరికి నిండా వయసు అయిపోతా ఉంది. అప్పుడు ఆ ఇంట్లో ఉండేవాయన ఓనరు, అంటే ఇప్పుడు వీని బాడు కూడా ఆయన ఓనర్ అయిపోయారు. అప్ప నీకు వయసు అయిపోయింది, నీకైనా ఎవరు లేదు అంటావు, మీకు అక్క చెల్లెళ్ళలోన తమ్ముళ్ళు ఎవరు అంటే చూడే, లేనాయనా నాకు ఎవరు లేదు, ఉండేది నాకు ఒకే ఒక కొడుకు, ఆ కొడుకు వస్తాడో రాడో తెలియదు, కానీ ఎప్పుడైనా నాన్న వస్తాడు కదా, అప్పుడు వాని కోసం నేను డబ్బులు కూడపెట్టినాను, ఈ డబ్బులతో వానికి ఏమైనా తీసిస్తాను, నా కొడుకు తినంత మాత్రం చేయలేటే నేనేం ప్రయోజనం అంటాడు. అప్పుడు కూడా కొడుకు పైన తండ్రి ప్రేమ అనేది ఎంత ఉంది. తల్లి తండ్రికి కూతుర్లు కానీ కొడుకులు పని ప్రేమ అది ఎంత ఉంటుంది. ఇప్పుడు విదేశాల్లో ఉండే వాళ్ళకి ఆ ప్రేమ నిజంగా ఉందా తల్లిదండ్రుల పైన? ఉండొచ్చు, అలాంటి వాళ్ళు ఎందరో ఉండొచ్చు. కానీ ఇలాంటి ప్రేమ, ఇలాంటి మోసం ఉన్నప్పుడు తల్లిదండ్రులు జాగ్రత్తగా జీవనం చేయాలని నా యొక్క విన్నపం. హరి ఓం. శ్రీరామకృష్ణ అర్పణమస్తు.